అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్రంలో ఒక పెద్ద పండుగ అయితే జరిగింది. విజయవాడలో ఒక వేడుక అయితే జరిగింది. అదే అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణోత్సవం. దాదాపు మరి 175 నియోజకవర్గాల నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రజలైతే వచ్చారు. అంబేద్కర్ వాదులైతే వచ్చారు. వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే వచ్చారు. ఏంటి అసలు విజయవాడలో మరి కనివిని ఎరగని రీతిలో జరిగినటువంటి అంబేద్కర్ ఆవిష్కరణోత్సవం ఎలా జరిగింది ఏంటి అనే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర మహిళా నాయకురాలు చైతన్య రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం ఎలా ఉంది ఏంటి అనేది. నమస్కారం చైతన్య రెడ్డి గారు. నమస్కారం. కనివిని ఎరగని రీతిలో అసలు అంతమంది రావడం విగ్రహం ఓపెనింగా లేకపోతే ఏంటి అసలు ఇది? విజయవాడ అయితే స్తంభించిపోయింది. నాకు తెలుసు విజయవాడ ఒక సిటీలో కార్యక్రమం పెడితే అంత గ్యాదరింగ్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది నిజంగా కష్టతరమైన విషయం. అయినప్పటికీ కూడా నిన్నటి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజల్ని చూస్తుంటే లక్షల్లో వచ్చారు. స్టేడియం మొత్తం నిండిపోయి బయట రోడ్డు మొత్తం నిండిపోయి బందర్ రోడ్డు మొత్తం కిటకిటలాడుతా ఉంది అని అంటే అసలు ఆ ప్రజాదరణ చూస్తుంటే జగనన్న ఎందుకు ఎప్పుడు మీటింగ్ లో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్తా ఉంటారు అనేది నిన్న అర్థమైంది. నిన్న ఆ ప్రజల్ని చూసిన తర్వాత బహుశా ఆయన పిలుపుకి ముగ్ధులై వచ్చుంటారేమో ఈ జనాలందరూ కూడా. ఏ సభలో అయినా సరే ఒకటే మాట, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి చెప్తానే ఉంటారు. ప్రజలందరూ కూడా నిజంగా నా జగనన్న అనుకునే ప్రతి ఒక్కరు కూడా నిన్న కార్యక్రమానికి రావడం, ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కూడా చూసాం. నిజంగా ఇట్ వాజ్ అన్ అల్టిమేట్ షో. దాదాపు 5 లక్షల మంది వచ్చారని ఒక అంచనా అయితే ఉంది. నిజంగా ప్లీనరీ సమావేశం అప్పుడు చూసినట్లుగా నిన్న జనాలు ఆ విధంగా ఉన్నారు విజయవాడలో. సో జగనన్న చరిష్మా ఎక్కడికి పోలేదు, జగనన్న అభిమానులు ఎక్కడికి పోలేదు. ఇవాళకి ఈ మినిట్ లో ఈ రేపు పొద్దున ఎలక్షన్ జరిగినా సరే వితౌట్ ఎనీ డౌట్ అవుట్ రేటెడ్ గా 175 అవుట్ ఆఫ్ 175 సీట్లు కొట్టగలిగే సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నిన్న నిరూపితమైంది. ఇది ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఉండాలని ఒక బృహత్ సంకల్పంతో ఒక ప్రతిష్టాత్మకంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఆయన సంకల్పించినప్పుడు మీకు ఏమనిపించింది? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్నప్పుడు కూడా ఇట్లాగే అంబేద్కర్ గారి విగ్రహం ఇన్ని ఎకరాల్లో నేను పెడతాను, పెట్టేసి అంబేద్కర్ గారిది చాలా పెద్ద విగ్రహం పెడతాను, ఎస్సీ ఎస్టీలందరికీ కూడా నేను ఒక స్మారక చిహ్నంగా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి న్యాయం చేస్తానని చెప్పేసి ఆయన కూడా మాట ఇచ్చారు. కానీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం, మాట తప్పడం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాట ఇచ్చారు. మరి ఆయన మాట ఇచ్చి మడమ తిప్పకుండా మాట తప్పకుండా ఉండేటువంటి మనిషి కాబట్టి ఈరోజు మాటని 5 ఏళ్లలో నిలబెట్టుకున్నారు. మరి 125 అడుగుల విగ్రహాన్ని, నిలువెత్తు విగ్రహం ఈ రోజు విజయవాడ ఎక్కడి నుంచి చూసినా సరే విగ్రహం కనపడే విధంగా నడి ఒడ్డున ఈరోజు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయించడం, మరి దాని చుట్టూతా కూడా చాలా అందమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం, మ్యూజియం కానివ్వండి, ఒక థియేటర్ కానివ్వండి, లేదంటే పిల్లలు ఆడుకోవడానికి ఆట పరికరాలు కానివ్వండి, అన్ని విధాలుగా కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ని అట్ ద సేమ్ టైం ఎస్సీ ఎస్టీలందరికీ అలాగే మొత్తం యావత్ భారతీయులందరికీ కూడా ఒక రాజ్యాంగాన్ని సృష్టించి ఎవరి హక్కులు వారు కోల్పోకుండా ఈ రోజు మనం ఒక స్వతంత్ర జీవితాన్ని జీవిస్తున్నాము అంటే దానికి ఎవరయ్యే కారణం అంటే అంబేద్కర్ గారు. అటువంటి ఒక మహనీయుడు విగ్రహాన్ని విజయవాడ నడిఒడ్డులో పెట్టడం అనేది నిజంగా చాలా సాహసంతో కూడినటువంటి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ఆయన తీసుకోవడం, ఈ రోజు దాన్ని శిరస వహించి చాలా చక్కగా నిర్మించి ఓపెనింగ్ కూడా చేయడం ఈ 5 ఏళ్లలో అనేది మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నదానికి మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక మాట అయితే అన్నారు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా గుర్తొస్తుంది, ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే అంబేద్కర్ పేరు గుర్తొస్తుంది, విజయవాడ గుర్తొస్తుంది అన్నారు. అంటే అంబేద్కర్కి సంబంధించి విజయవాడ తలమానికంగా మారబోతుందా? డెఫినెట్లీ సార్, డెఫినెట్ గా. ఇప్పటి వరకు 7 వండర్స్ ఉండేవి, బహుశా ఇట్ మే బికమ్ అన్ 8th వండర్. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అది మన ఆంధ్రప్రదేశ్ లో, మన విజయవాడలో ఇంకొక వండర్ గా అవ్వబోతుందేమో అని కూడా చెప్పుకోవడానికి ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ విజయవాడ వస్తే ఖచ్చితంగా స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ చూడాలి అనిపిస్తుంటారా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఇది వరకు విజయవాడ రావాలి అని అంటే ఒకటి అమ్మవారిని దర్శించుకోవాలి,
కొండపైకి వెళ్ళి అమ్మవారిని చూసుకున్న తర్వాతే ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు కానీ అటు నుంచి వచ్చే వాళ్ళు కానీ ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు. ఇక నుంచి అటు కొండపైన అమ్మవారిని చూస్తారు, మరి కింద ఉన్నటువంటి విజయవాడ నడిబొడ్డు ఉన్నటువంటి అంబేద్కర్ గారిని కూడా దర్శించుకొని చేసినటువంటి మంచి కార్యాలన్నిటినీ కూడా ఒక్కసారి స్మరించుకొని ఖచ్చితంగా వెళ్తారు జనాలు. ఇప్పుడు చెప్పాడంటే చేస్తాడు అంతే జగన్ అనే ఒక మాట ఉంది. ఇది ఏదైతే ఆ రోజున మాట ఇచ్చాడో దాని ప్రకారం చేశాడని కూడా అంటున్నారు. ఏంటి అసలు అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఒక సంకల్పం అయితే ఉంది. ఆ సంకల్పం ఏది విత్ ఇన్ 5 years లోనే పూర్తి చేశారు ఆయన. పెట్టాలని సంకల్పించడం ఒక ఎత్తు అయితే, చెప్పిన దానికి మించి ఈరోజు అక్కడ కార్యాచరణ జరిగింది. విగ్రహం పెడతానన్నారే తప్ప అంతటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తానని కానీ ఇట్లాంటివన్నీ ఏం లేవు. విగ్రహం పెడతారు అన్న ఒక ఆలోచనలో ఉన్నామే తప్ప దాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దుతారు. రేపు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళ యొక్క టూరిస్ట్ ప్లేసెస్ లో విజయవాడని కూడా కలిపేసుకుంటారు. డెఫినెట్ గా ఇక్కడ నుంచి ఎవరైనా ఎక్కడికైనా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా విజయవాడ వెళ్ళాలి, అంబేద్కర్ గారి విగ్రహం చూడాలి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేసెస్ అన్నిటిని కూడా మేము సందర్శించాలి అని చెప్పేసి డెఫినెట్ గా వాళ్ళ యొక్క బుక్ లిస్ట్ లో విజయవాడ కూడా ఉంటది. ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని కానీ ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి మరి ఆయన శ్రీకారం చుట్టి ఈరోజు పూర్తి చేసిన పరిస్థితుల్లో కూడా కొన్ని విమర్శలు అయితే వచ్చినాయి. మామూలుగా ఈ విగ్రహం ఇలా పెట్టడం కానీ, లేకపోతే ఏదో ఫండ్స్ ఏదో మిస్యూజ్ అయినాయని కానీ, లేకపోతే ఇట్లా ఈ ఎస్సీలకు సంబంధించి పథకాలు తీసేశారు, లేకపోతే ఎస్సీలకు సంబంధించి దాడులు చేస్తున్నారు, అంబేద్కర్ తాగడానికి కూడా జగన్కి అర్హత లేదంటూ కొన్ని పత్రికలు అయితే విమర్శించిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఏంటి ఎలా చూస్తారు మీరు దాన్ని? సార్, పచ్చపత్రికలు, ఏబిఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి ఇవన్నీ కూడా ఎంత మంచి చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికే పుట్టాయి. ఈరోజు ఆ పత్రికలను అయితే నిజంగా మరి మా పెద్దలందరూ కూడా చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు వాడే అటువంటి టిష్యూతో సమానం అది. అటువంటి పేపర్స్ ని తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అది తాకే అర్హత కూడా లేదని చెప్పేసి ఒక పెద్ద ఆర్టికల్ వేశారు. ఈ రోజు అది తాకాలన్నా, ఆ అంబేద్కర్ గారి గురించి మాట్లాడాలన్నా, ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు నడిపించాలన్నా సరే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందా? ఇది ఓకే. అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి, పేదలకు సంబంధించినటువంటి ఓట్ల కోసమే అంబేద్కర్ విగ్రహం అక్కడ ఏర్పాటు చేశారని కూడా ఒక విమర్శ అయితే కూడా వచ్చింది. ఓట్ల కోసమే అయితే ఇప్పుడు దానికి పెట్టినటువంటి ఖర్చుకి నిజంగా వాళ్ళకి ఇంకేదైనా చేయొచ్చు. 400 కోట్లతో ఇంకేదైనా చేయొచ్చు, వాళ్ళకి ఏమన్నా పథకాలు ఇవ్వచ్చు, వాళ్ళకి ఇంకేదైనా ఆశ చూపించవచ్చు. ఇది ఓట్ బ్యాంక్ కోసం కాదు. అది ఓట్ బ్యాంక్ అయితే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోతాయి సార్, ఓట్లు పడిపోతాయి, అది లైఫ్ లాంగ్ అక్కడే ఉంటది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఒక్కటే. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఒకప్పుడు అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే స్కూల్లో అవమానపడ్డారో ఆ విధంగా ఇంకెవ్వరు కూడా అవమానపడకూడదని చెప్పేసి ఈ రోజు చూస్తున్నాం. అసలు ఈ రోజు స్కూల్స్ కి వెళ్తే ఎవరు ఏ క్యాస్ట్ అనేది పిల్లలకి ఒక వయసు వచ్చేదాకా ఎవరికి తెలియట్లా. ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ అనే పిల్లలు స్కూల్స్ కి వెళ్తే వాళ్ళని సెపరేట్ గా ట్రీట్ చేసేవాళ్ళు, అగ్రకులాల వారిని సెపరేట్ గా ట్రీట్ చేసేవాళ్ళు. అటువంటి కష్టం ఏ పిల్లవాడికి కానీ ఉండకూడదు అని చెప్పేసి అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగాన్ని రచించడం, దాన్ని ఆమోదించడం ఇవన్నీ కూడా జరిగాయి. మరి అంతటి మంచి దీన్ని ప్రజలకు అందించి ఆ భారతదేశానికి అందించినటువంటి వ్యక్తిని స్మరించుకోవడం తప్పేమీ కాదు. లైఫ్ లాంగ్ ఎవరు ఉన్నా లేకపోయినా ఆ విగ్రహం అక్కడే ఉంటది. సంవత్సరాల తరబడి చరిత్రను సృష్టించుకొని ఆ చరిత్ర అలా చెప్పుకుంటూనే ఉంటారు. కాబట్టి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఒక మంచి కార్యక్రమాన్ని నిన్న చేయడం జరిగిందే తప్ప వీళ్ళందరూ పనికిమాల వెదవలందరూ కూడా పనిలేని మాటలు మాట్లాడుకుంటూ ఉంటే దాన్ని ఎవరు సరి పట్టించుకుంటారు? జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి చెప్తున్నారు, నేను సామాజిక న్యాయం చేస్తాను, సమన్యాయం చేస్తాను అనుకుంటా ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు. ఇదేదైతే ఉందో ఆయన నమ్మిన సిద్ధాంతం ప్రకారమే అంబేద్కర్ స్టాచ్యూ కూడా సోషల్ జస్టిస్, ద స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయ మహాశిల్పం అని పేరు పెట్టారు. ఇది కరెక్టేనంటారు? కరెక్టే కదా సార్. ఆయన పేరు ఈ రోజు అంబేద్కర్ గారిని మనం స్మరించుకుంటున్నాము అని అంటే అది సామాజిక న్యాయం చేయడం వల్లే కదా. ఆయన ఆ రోజు ఆయన చేసింది కూడా సామాజిక న్యాయం కోసమే జీవితంతో పోరాడారు.
దాన్ని సాధించారు. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవే ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ రోజు ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ ఏది కూడా తేడా లేకుండా ఎవరికి ఎక్కడ న్యాయం చేయాలో వాళ్ళకి అక్కడ న్యాయం చేస్తున్నారు. ఏ కులాన్ని కూడా తక్కువగా చూడట్లేదు, ఏ కులాన్ని కూడా ఎక్కువగా చూడట్లేదు. అందరికీ సమానంగా చూస్తూ అందరికీ సమానత్వమైనటువంటి పదవులు అందిస్తూ పథకాలు అందిస్తూ అందరికీ కూడా సమన్వయ న్యాయం చేస్తున్నటువంటి అసలు నవరత్నాలు వెనకే అంబేద్కర్ ఆశయ సిద్ధాంతాలు ఉన్నాయని కూడా విజయసాయి రెడ్డి గారు చెప్పారు. అసలు ఆ స్ఫూర్తితోనే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు నవరత్నాలు అని కూడా చెప్పారు. డెఫినెట్లీ సార్, అంతే కదా. ఈ రోజు నవరత్న పథకాలు వెళ్తున్నాయి అని అంటే ఈ నవరత్నాలు ఎవరికి వెళ్తున్నాయి? పేదలకు వెళ్తున్నాయి. ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి చెందుతున్నాయి. ఎవరైతే బీసీలో అడుగున పడున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చేయూతను అందిస్తా ఉన్నారు. సో ఈవెన్ ఓసీలో కూడా ఎవరైతే తక్కువ ప్రొఫైల్లో ఉన్నారో వాళ్ళకు కూడా ఎంతో కొంత చేయూతను అందించాలి, మహిళలు అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ న్యాయం చేసుకుంటూ వచ్చారు. ఎవరికి కూడా అన్యాయం జరగల. మొన్నటిదాకా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎన్సెప్ట్కి ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు ఇంతవరకేనా అని, కానీ ఆఖరికి ఓసీల గురించి కూడా ఆలోచించి అందులో కూడా అందరూ కూడా బాగా ఫైనాన్షియల్లీ వెల్ డెవలప్డ్ ఉండరు, వాళ్ళలో కూడా ఫైనాన్షియల్లీ లో బ్యాక్గ్రౌండ్ ఉంటారు, వాళ్ళకు కూడా న్యాయం చేయాలని ఆలోచన చేశారు కదా. ఈరోజు ఓసీల్లో అటు వైశ్యాస్ కానివ్వండి, బ్రాహ్మిన్స్ కానివ్వండి, రెడ్డి కాపు కమ్మ అందరికీ ఎవరైతే ఫైనాన్షియల్ గా లో బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా పథకాలు వెళ్తా ఉన్నాయి. సో ఇక్కడ ఈయన ఏ కులాలను వదిలేశారు, అందరికీ న్యాయం చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు సామాజిక న్యాయం అలాగే చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ విగ్రహానికి ఆ పేరు పెట్టడం కానివ్వండి నిజంగా చాలా యాప్ట్. అది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది అంబేద్కర్ గారు చేసిన దానికి సరైన ఒక బిరుదు ఆ విగ్రహానికి నామకరణం. విజయవాడ ఉన్నంత వరకు మరి అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. అంబేద్కర్ సంబంధించినటువంటి ఏదైతే నిర్మాణం చేశారో జగన్మోహన్ రెడ్డి కూడా పేరు కూడా శాశ్వతంగా ఉంటుందని భావిద్దాం.